నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మన డాక్టర్ స్పెషల్ ప్రోగ్రాంలో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ వారి 150 సంవత్సరాల చరిత్ర కలిగిన హెర్బల్ హాస్పిటల్, హెర్బల్ ట్రీట్మెంట్స్, నిపుణులైన వైద్య నిపుణులు చేటి డాక్టర్ల చేటి పర్యవేక్షించబడిన హాస్పిటల్లో దీర్ఘకాలిక రోగాలైన అనేక మొండి వ్యాధులకు ఇక్కడ చికిత్సను అందిస్తున్నారు. ఈరోజు డాక్టర్ విజయ్ దుర్గా గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఈ హాస్పిటల్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనం. వెల్కమ్ టు స్టూడియో అండి. నమస్తే మేడం. మేడం చెప్పండి, అంటే ముందు ప్రత్యేకంగా ఈ హాస్పిటల్ ఏంటంటే ప్యూర్ హెర్బల్ హాస్పిటల్. అంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు దీంట్లో మీరు? మీరు చెప్పిన ప్రకారం హాస్పిటల్ అనేది 4 తరాల నుంచి 150 years చరిత్ర కలిగి ఉంది అండి. 4 తరాల నుంచి పారంపర్యంగా గవర్నమెంట్ రిజిస్టర్డ్ డాక్టర్స్ అనే నిపుణుల నుంచి మీకు ఈ హెర్బల్ వైద్యాన్ని అందిస్తున్నాము. మన హాస్పిటల్ అనేది 5 రాష్ట్రాలలో అవైలబుల్గా ఉంది అండి. మొత్తం 75 పైగా బ్రాంచెస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఈ 5 రాష్ట్రాలు అనేది చూసుకుంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచేరి, తమిళనాడు, అలాగే కర్ణాటకలో కూడా మన హాస్పిటల్ అనేది అవైలబుల్గా ఉంది. ఇక్కడ మన హాస్పిటల్లో ప్యూర్ హెర్బల్ మెడిసిన్స్ మాత్రమే ఇస్తామండి. ఈ హెర్బల్ మెడిసిన్స్ అనేవి అన్ని దీర్ఘకాలిక వ్యాధులు లైక్ సోరియాసిస్ అవ్వచ్చు, ఆస్తమా, సైనసైటిస్, సర్వైకల్ స్పాండిలైసిస్, లంబార్ స్పాండిలైటిస్, సయాటికా, డయాబెటిస్, ఈ వ్యాధి అని కాకుండా మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నా కూడా మన హాస్పిటల్కి వచ్చి దాన్ని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు స్పాండిలైటిస్ గురించి చెప్పారు. అంటే అసలు స్పాండిలైటిస్ వ్యక్తిలో ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందంటారు? ఓకే, మనం స్పాండిలైటిస్ అనేది చూసుకుంటే కనుక వెన్నుపూస, వెర్టిబ్రల్ కాలమ్ ఏదైతే ఉందో ఆ పూసలో వచ్చే ఇబ్బంది వల్ల మనకి ఈ వ్యాధి అనేది మనకి ఒక లక్షణంలా ఫార్మ్ అవుతుంది. ఇది మనం చూసుకుంటే కనుక సాధారణంగా మనం ఎలా అయితే మోకాలి నొప్పి అని చెప్పుకుంటామో ఆస్టియోఆర్థరైటిస్, ఈ మోకాళ్ళు మధ్యలో ఉన్న ఎముకల యొక్క డీజనరేషన్ మనకి మోకాల నొప్పి అనేది వస్తుంది. అదే విధంగా మనకి వెర్టిబ్రల్ కాలమ్ అనేది చూసుకుంటే 5 types ఆఫ్ వెర్టిబ్రల్స్ అనేవి ఉంటాయి. సర్వైకల్, లంబార్, అలాగా సాక్రమ్, కాసిక్స్ అనే వీటి వల్ల మనకి ఆ ఎరెక్టైల్ పొజిషన్ మనం నుంచున్నామంటే దాని యొక్క సపోర్ట్ మూలంగానే మనం నుంచుంటాం. అందులో ఏమవుతుంది అని అంటే మన కొంతవరకు చెప్పుకున్నట్టయితే వయసు ప్రభావం కొంచెం 40-45 years పైబడిన వారికి ఈ డీజనరేషన్ ఆల్రెడీ మనకి కాల్షియం సప్లిమెంట్ వల్ల మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి కారణం కావచ్చు, కాల్షియం తక్కువ అవ్వడం వల్ల కావచ్చు, ఒబేసిటీ పేషెంట్స్లో కావచ్చు, ఆ ఎముకల మధ్య మనకి ఏదైతే డిస్క్ అనేది ఉంటుందో మధ్యలో ఒక డిస్క్ అనేది ఉంటుంది. ఆ డిస్క్ అనేది మనకి ఇవి కావచ్చు, లేదంటే మన ఎరెక్టైల్గా నుంచోడానికి కావచ్చు. మనకు ఈ స్పాండిలైసిస్ కండిషన్లో ఏం జరుగుతుందంటే ఆ 2 ఎముకలకి మధ్యలో ఉన్న డిస్క్ అనేది బయటకు రావడం, ప్రొట్రూషన్ జరగడం, అక్కడ బల్జ్లా రావడం, అక్కడ నీరు పట్టడం, దీనివల్ల ఏమవుతుంది అంటే నొప్పి అనేది ఏర్పడుతుంది. ఈ కండిషన్లో కూడా మనం ద్వారా దీన్ని సంపూర్ణంగా నయం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఆడవాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా, మగవాళ్ళలో ఎక్కువ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే కొంతమందికి సిజేరియన్ సెక్షన్ ఇప్పుడు కూడా ఆ తర్వాత ఏమన్నా ఈ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందా? అలాగే దీంట్లో ఉన్న ఇంకో ప్రాబ్లం ఏంటంటే డాక్టర్స్ కంప్లీట్గా కింద పడుకుంటే ఈ నడుము నొప్పి అనేది తగ్గిపోతుంది అని చెప్తారు. అది కరెక్టే అంటారా? యాక్చువల్గా అది ఎందుకు చెప్తారంటేనండి, మనం చూసుకుంటే కనుక మన వెన్నుపూస అనేది డైరెక్ట్గా స్ట్రైట్గా. ఓకే మేడం, కాలర్ లైన్లో ఉన్నారు, మళ్ళీ మనం మాట్లాడదాం. హలో అండి, నమస్తే అండి. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, వరంగల్. నా పేరు జయప్రకాష్. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో మాట్లాడండి అండి. నమస్కారం అండి. హలో, నమస్కారం, చెప్పండి మేడం. నమస్తే అండి. మాట్లాడండి సార్, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం నా పేరు సూర్యప్రకాష్. ఓకే అండి. ఈ అంటే బాగా అంటే లావు కొంచెం వాళ్ళు నొప్పులు కానీ అవి కానీ వస్తున్నాయి మేడం. ఓకే అండి, మీ వయసు తెలియజేయగలరా అండి? మేడం మీ వయసు తెలియజేయగలరా? మీ ఏజ్ చెప్పండి. మా ఏజ్ 36 మేడం.
ఓకే అండి, ఇప్పుడు మీరు కొంచెం ఒబేసిటీతో బాధపడుతున్నానని చెప్తున్నారు కదండి. మేడం మీరు బరువు సమస్యతో కూడా బాధపడుతున్నాను అని అంటున్నారు. అవునవును మేడం, బరువుతో బాధపడుతున్నాం. ఓకే, మీ వెయిట్ ఎంత అని ఏమన్నా చెప్పగలరా అండి? మేడం ఓకే అండి, ఒకవేళ మనం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆయన ప్రధాన సమస్య వచ్చి ఒబేసిటీగా మనం పరిగణించవచ్చండి. ఆ ఒబేసిటీ మేడం అంటే ఎంత వెయిట్ ఉంటే ఆ ఒబేసిటీ కింద మనం కన్వే చేయొచ్చండి? యాక్చువల్గా వచ్చి మనకి ఈ ఒబేసిటీ అనేది మన బాడీ మాస్ ఇండెక్స్ అని చెప్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మనం ఎలా కొలుస్తాము అని అంటే మన హైట్ ఇంటూ వెయిట్, దాన్ని పరిగణించి మన ఇంత ఎత్తుకి ఇంత బరువు ఉండాలి అనే ఒక ఇండెక్స్ వాల్యూ 18.6 సంథింగ్ మనకి ఉన్నట్టయితే అది నార్మల్ బిఎంఐ అనేది మనం పరిగణిస్తాం. దీనికన్నా పెరిగే కొలది మనం మైల్డ్ ఒబేస్ అనేది మనం విభజిస్తూ ఉంటాం. దీని ప్రకారం ఫస్ట్ ఎవరైనా ఒబేస్ అని తెలుసుకోవాలి అని అనుకుంటే మన హైట్ ఇంటూ వెయిట్ అనేది మన బిఎంఐ వాల్యూ తెలుసుకున్న తర్వాత మనం ఒబేసిటీగా పరిగణించవచ్చు. ఇప్పుడు ఈ బిఎంఐ ఇండెక్స్ ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలిసే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళు ఉన్న ఎత్తు కన్నా వాళ్ళు ఎంతైతే భారం అంటే వాళ్ళ శరీరం వాళ్ళకి భారంగా అనిపించడం, మోకాళ్ళ మీద ఒత్తిడి పడడం వల్ల నొప్పులు రావడం, నడుము మీద ఒత్తిడి పడడం వల్ల నడుము నొప్పులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ మీరు ప్రాపర్గా మీకు ఏ సమస్య అనేది ఉంది అనేది డయాగ్నోస్ చేయించుకోవాల్సి ఉంటుందండి. మీరు వరంగల్ అంటున్నారు కాబట్టి వరంగల్లో మా హాస్పిటల్ అనేది అవైలబుల్గా ఉంది అండి. సో మీరు మా హాస్పిటల్కి వచ్చి చూపించుకున్నట్టయితే మీ యొక్క సమస్యకి నిరంతర పరిష్కారం దొరుకుతుంది అండి. అలాగే మేడం, ఇప్పుడు ఇదే ప్రాబ్లం గురించి మనం మాట్లాడుకుందామండి. చాలా మందికి ఈ జనరేషన్ పిల్లలకి 16-17 ఏజ్ నుంచే ఊబకాయం స్టార్ట్ అవుతుంది, ఆడపిల్లలకైనా మగ పిల్లలకైనా. తర్వాత డైట్స్ చేసినా కానీ ఆ వెయిట్ అనేది తగ్గట్లేదు. ఒక 6 months అది ఏదో ఒక 2-3 కేజీలు తేడానే వస్తుంది, అంతకు మించి ఎక్కువ రావట్లేదు. వల్లనే మనం వెయిట్ పెరుగుతామంటారా, తగ్గుతామంటారా, లేకపోతే అసలు పెరగకుండా మనం ఎలా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంది? ఓకే అండి, యాక్చువల్గా మనం ఈ వెయిట్ అనే అంశం చూసుకుంటే కనుక చాలా మంది పొరపడే విషయం ఏంటంటే నేను పర్ఫెక్ట్గా డైట్ చేసేస్తేనే నాకు బరువు తగ్గిపోతుంది అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. కాకపోతే మనం వెయిట్ రిడక్షన్ కావచ్చు, వెయిట్ గెయిన్ కావచ్చు, ఈ రెండు మన బాడీలో ఉన్న హార్మోన్స్ మీద కూడా బేస్ అయి ఉంటుందండి. ఫర్ సపోజ్ మనకి దీర్ఘకాలిక ఇష్యూస్ ఏమన్నా ఉన్నా కూడా మనం సడన్ గా వెయిట్ డ్రాప్ అనేది జరుగుతుంది. థైరాయిడ్ వచ్చినా, పీసీఓడి వచ్చినా, అలాగే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏవైతే ఉన్నాయో దాని వల్ల కూడా, ఇప్పుడు పీసీఓడి అనే కండిషన్ చూసుకున్నాం అనుకోండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి ఏం జరుగుతుంది అని అంటే మెన్స్ట్రుయేషన్ ఎవ్రీ మంత్ ప్రాపర్ గా జరగాల్సింది కాస్త జరగదు. ఒక ఫాలికల్ మాత్రమే డెవలప్ అయ్యి మనకి మెన్స్ట్రుయేషన్ అనేది నార్మల్ గా మన ప్రక్రియ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ పీసీఓడి కండిషన్ లో ఏం జరుగుతుందంటే మల్టిపుల్ ఫాలికల్స్, ఒక ఫాలికల్ ఫామ్ అవ్వాల్సింది చాలా నీటి బుడగల్లాగా ఏర్పడిపోతాయి. దానివల్ల మనకి ఈ మెన్స్ట్రుయేషన్ అనేది సరిగ్గా జరగదు. ఎప్పుడైతే ఇది జరగదో మన బాడీలో నార్మల్ గా జరగాల్సిన ప్రక్రియ అనేది జరగకపోవడం వల్ల కూడా మనం వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటాం. ఇదే విధంగా థైరాయిడ్ అయినా కూడా అంతే. అండ్ ఇంకొక మెయిన్ ప్రధాన విషయం మనం మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు మనం జీవించే జీవన శైలి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంప్రాపర్ గా ఫుడ్ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, విరుద్ధాహార సేవన ఎక్కువగా మనం తీసుకోవడం, మైదా ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, అలాగే ప్రాపర్గా వ్యాయామం ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా చేయకపోవడం వలన కూడా మనకి ఒబేసిటీకి అనేది కారణం అవుతుంది. దీనికోసం ఎంతోమంది ఏం చేస్తారంటే అవగాహన లేకుండా ఒక నెలలోనే నేను ఇంత వెయిట్ తగ్గిపోవాలి, ఒక నెలలో నేను ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి అనేసి చెప్పి మనకి ఏం చేస్తారంటే వాళ్ళకి తెలిసిన అన్ని విధాలైన డైట్స్ చేయడం, ఎక్సర్సైజ్లు ఒకే నెలలో మొత్తం తగ్గిపోలేని తీవ్రంగా ఎక్సర్సైజ్ చేసేయడం వల్ల మన బాడీలో వాతం అనేది అధికంగా పెరిగిపోయి దానివల్ల మనకి ఖచ్చితంగా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయండి. ఏ విధంగా అంటే మనం చూస్తూ ఉంటున్నాం కాలంలో, ఇంతకు ముందు మనకి హార్ట్ అటాక్ అనేది మనం గమనించుకున్నట్టయితే 50-60+ మాత్రమే మనం వింటూ ఉండేవాళ్ళం. కాకపోతే గత 1 year మనం కాలస్తూ చూసుకుంటే కనుక 35 years బిలో 35 years అబౌవ్ 35 years వాళ్ళకి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. ఇది ఎందువలన అంటే మన శరీరాన్ని నార్మల్ ఎంతైతే ఒత్తిడి గురి చేయాలో దానికి మించిన ఒత్తిడి ఈ వ్యాయామం అనేది ఒక పద్ధతిలో మాత్రమే మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పద్ధతి కాకుండా మనం సడన్ గా మనం వెయిట్ రిడ్యూస్ అయిపోవాలని ఇంప్రాపర్ గా చేసుకోవడం వల్ల కూడా ఇలా జరుగుతూ ఉంది. ఓకే
పీసీఓడి సమస్య గురించి కూడా చెప్పారు మేడం. అంటే ఇప్పుడు పిల్లలకు కూడా అది స్టార్ట్ అవుతుంది. కొంతమందికి కాలేజ్ గోయింగ్ పిల్లలకు కూడా పీరియడ్స్ రెగ్యులర్గా రాకపోవటము, కంపల్సరీగా దానికి మెడికేటెడ్గా వెళ్ళి దానికి ప్రిస్క్రిప్షన్స్ తెచ్చుకొని ఆ మెడికల్ సంబంధించి ఆడితే తప్ప మళ్ళీ మెన్సెస్ వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు. ఎందుకని ఇలా చేంజ్ అవుతూ ఉందంటారు అసలు కారణం ఏంటి ఇలా సడన్గా వచ్చేది సడన్గా ఆగిపోవడానికి? యాక్చువల్లీ ఇది కూడా ఫిజియోలాజికల్ ప్రాసెస్ అండి. ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా నార్మల్ మెన్స్ట్రుయల్ సైకిల్ అనేది మనం ఫస్ట్ ఏంటనేది తెలుసుకుంటే ప్రతి నెల మనకి 2 అండాశయాలు అనేవి ఉంటాయి. మధ్యలో యూట్రస్ ఉండి ఇలా 2 అండాశయాలు అనేవి, ఇక్కడ ఫెలోపియన్ ట్యూబ్స్ ఇలా 2 అండాశయాలు అనేవి ఉంటాయి. ఈ అండాశయంలో ప్రతి నెల నార్మల్ ఫీమేల్ కి జరిగే ప్రక్రియ ఏంటి అని అంటే మనకి బాడీలో జరిగిన ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే. ఓకే, మళ్ళీ మాట్లాడమండి. హలో, నమస్తే అండి. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరేంటి, మీ సమస్య ఏంటో చెప్పండి. భవానీ దుర్గా గారు ఉన్నారు. మేడం నమస్తే మేడం. డాక్టర్ నమస్కారం అండి. మేడం నా పేరు ధనరాజ్ మేడం, నేను ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి. మేడం సమస్య అంటే మేడం నాకు కొంచెం ఒక 2 years నుంచి మేడం మెడలో ఒక నెక్ పెయిన్ బాగా కాళ్ళు లాగడం ఉంటుంది మేడం నాకు. ఓకే అండి. అయితే నేను వేరే హాస్పిటల్ చూసినా కానీ ఎక్కడ కూడా నాకు అంటే కరెక్ట్ గా కావట్లేదు. మందులు వాడినప్పుడు తగ్గుతుంది, మళ్ళీ ప్రాబ్లం ఉంటుంది మేడం. ఓకే అండి. మీ కాళ్ళు లాగడం అంటే మోకాళ్ళ నొప్పి అండి, లేదా నడుం భాగం నుంచి కాళ్ళల్లోకి నొప్పి రావడమా, లేకపోతే ఇప్పుడు అంటే మేడం మన పిక్కల్లో ఉంటది కదా. ఓకే అండి. అక్కడ లాగుతుంటది, కండరాలు నొప్పి వస్తుంది అంటున్నారు. అంటే అప్పుడప్పుడు నడుములో నుంచి ఉంటది మేడం. ఓకే అండి. ఎక్కువ నడిచినట్టున్నా గానీ ఓకే నడుములో నుంచి ఇట్లా ఆ రోజు మొత్తం లాగుతా ఉంటది. ఓకే, మీ ప్రొఫెషన్ అండ్ మీ వయసు తెలియజేయగలరా అండి మేడం? మీరు ఏం చేస్తూ ఉంటారు, మీ వయసు ఎంత అని తెలియజేయగలరా? హలో మేడం, వినిపిస్తుందా అండి? మేడం ఇప్పుడు మీ వయసు అలాగే ఏం చేస్తూ ఉంటారని తెలియజేయగలరా? వయసు నా 35 మేడం. ఓకే అండి. నేను ఈ మార్కెట్ ఫీల్డ్ లో చేస్తాను మేడం. ఓకే, కంటిన్యూస్ స్టాండింగ్ అనేది ఉంటుందా అండి మీకు? స్టాండ్ ఉంటది, నడవడం కూడా ఉంటది మేడం. ఓకే అండి. మీరు వయసు 35 అయినా కూడా మీకు మెడ నొప్పి అలాగే కాళ్ళల్లో నొప్పి వస్తుంది, నడుము నుంచి కిందకి నొస్తుంది అని అంటే కనుక ఖచ్చితంగా మీకు బాడీకి సరిపడగా న్యూట్రియంట్స్ అనేది కాల్షియం ఇంటేక్ అవ్వచ్చు, లేదు మీరు చేసే ప్రొఫెషన్ బట్టి కంటిన్యూస్ స్టాండింగ్ అండ్ ఎక్కువగా ఒత్తిడి అనేది మనం ఎముకల మీద పడడం మూలంగా మీకు ఈ నొప్పులు అనేవి ఏర్పడుతున్నాయండి. మీరు ఫస్ట్ ప్రాపర్గా ఈ కాల్షియం మనకు సంబంధించినంత వరకు ఫుడ్ అనేది మంచిగా తీసుకుంటూ అలాగే మనం చేసుకునే ప్రొఫెషన్లో కూడా కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల కూడా ఈ నొప్పి అనేది మనకు తగ్గుతుంది. అదేవిధంగా మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే మేము ప్రాపర్గా పరిశోధించి మీ యొక్క వ్యాధి అవస్థ ఏ లెవెల్లో ఉందని చూసి మీకు మందులు అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి లక్షణాలు తొందరగానే తగ్గిపోవడంతో పాటు మీకు మళ్ళీ ఇటువంటి లక్షణాలు తిరిగి రాకుండా అనేది ఉంటుంది. ఓకే ఓకే మేడం. ఓకే అండి. రైట్ మేడం, కంటిన్యూ చేయండి. పీసీఓడి సమస్య గురించి మనం మాట్లాడుతున్నాం. నార్మల్ గా మెన్స్ట్రుయేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. దాంట్లో ఏం జరుగుతుంది అని అంటే నార్మల్ గా ఎవ్రీ మంత్ మనకి ఈ అండాశయం ఏదైతే ఉందో అందులో మనకి సింపుల్ గా అర్థమయ్యేలా నేను చెప్తున్నాను. ఒక ఎగ్ అనేది, ఒక గుడ్డు అనేది ఫామ్ అవుతుంది నార్మల్ గా ఎవ్రీ మంత్. మనకి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోనల్స్ వల్ల బ్యాలెన్స్ వల్ల ఒక ఎగ్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఎగ్ డెవలప్ అయ్యి మనకి ఒక 14 days టు ఇలా ఉంటుంది. అది పెరుగుతూ వస్తుంది. ఆ పెరుగుతూ వచ్చి సర్టెన్ టైం అయిన తర్వాత అది ఒకవేళ కనుక మనకి అన్మ్యారీడ్ లో అయితే మనకి ఎప్పుడు హార్మోన్ అనేది రిలీజ్ అయిపోతుందో అది ఆ ఎగ్ అనేది పగిలి మనకి మెన్స్ట్రుయేషన్ రూపంలో వస్తుంది. అది మ్యారీడ్ లో అయితే కనుక వాళ్ళకి ఒకవేళ కన్సీవ్ అయితే అది ఒక జైగోట్ లా మారుతుంది, లేదు అంటే వాళ్ళకి కూడా సేమ్ ప్రక్రియ మెన్స్ట్రుయేషన్ అనేది వస్తుంది. హలో అండి. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరేంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య కూడా చెప్పండి. నా పేరు రమేష్ అండి, నేను మాట్లాడే ఉప్పల్లో ఉండండి. నమస్కారం అండి. హలో నమస్తే, చెప్పండి. మేడం నేను ఉప్పల్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి సార్. నాకు కొంచెం ముఖాలు నొప్పులు ఉన్నాయండి. ఓకే అండి. అదే డాక్టర్ గారు సంప్రదించారు. ఓకే అండి. ఎన్ని రోజుల నుంచి మీకు నొప్పులు అనేవి ఉన్నాయండి? అవును మేడం, నొప్పులు ఉన్నాయి.
ఎన్ని రోజుల నుంచి బాధపడుతున్నారండి మోకాలి నొప్పులతో? మోకాలు నొప్పులతోని ఇప్పుడు దాదాపుగా 5 years బాధపడుతున్నాను. ఓకే, మీ వయసు అనేది తెలుసుకోవచ్చా అండి? 40 మేడం. ఓకే అండి. యాక్చువల్గా మన మోకాల నొప్పులు అనేవి చూసుకుంటే మనకి చాలా కారణాల వల్ల వస్తూ ఉంటాయండి. కాళ్ళకి నీరు వాపు ఏదైనా ఉందా అండి మీకు? లేదు. ఓకే, మనకి మన మోకాల నొప్పి అనేది చూసుకుంటే కనుక అనేక కారణాల వల్ల వస్తుంటుందండి. మనం ఆల్రెడీ చెప్పుకున్న ప్రకారం మన ఒబేసిటీ ఉన్న, మనకి ప్రాపర్గా కాల్షియం సప్లిమెంట్ సరిపోక మన మోకాలు అనేది డీజనరేషన్, ఎముకలు అనేవి డీజనరేషన్ అయినా కూడా, లేదు మన బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్ పెరిగిన గౌటీ ఆర్థరైటిస్ లాగా, లేదు మన బాడీలో కీళ్ళవాతం ఆర్ఏ ఫ్యాక్టర్, రుమటైడ్ ఫ్యాక్టర్ పెరిగినా కూడా మనకి మోకాల నొప్పులు అనేవి వస్తూ ఉంటాయండి. మీరు దగ్గర ఉన్న మన ఆర్జేఆర్ హాస్పిటల్ కనుక వచ్చినట్లయితే మీ యొక్క నాడి పరిశోధించి మీ యొక్క అవస్థను కనుగొని మా డాక్టర్ల సూచనల మీదకు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే కనుక మీకు ఖచ్చితంగా నయం అవుతుంది అండి. నాట్ ఓన్లీ ఇంటర్నల్ మెడిసిన్సే కాకుండా ఈ మోకాలు నొప్పులకు సంబంధించినంత వరకు మన హాస్పిటల్లో ఎక్స్టర్నల్ థెరపీస్ లైక్ పంచకర్మ, వర్మ థెరపీస్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయండి. మోకాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే జానువస్తి, అభ్యంగం, స్వేదనం, శాష్టికాలి స్వేదం అని చెప్పుకునే ఆయుర్వేద పంచకర్మాలు అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఇది చేయడం వల్ల మనకి ఏమవుతుంది అని అంటే, మనకి ఏదైతే మోకాలు అరిగిపోయి, గుజ్జు అరిగిపోయి, కాలు వీకెన్ అవుతాయో అవన్నీ కూడా నరిష్మెంట్ జరిగి మీకు ఈ నొప్పి నుంచి ఉపశమనం అనేది వెంటనే జరుగుతుంది. ఓకే అండి, ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లం కూడా మీ ఆర్జీఆర్ హాస్పిటల్లో మంచి హెర్బల్ ట్రీట్మెంట్స్ ఉంది అండి. అదే మనం చెప్పుకుంటున్నట్టు ఈ నార్మల్ మెన్స్ట్రుయేషన్ లో ఒక ఎగ్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి మెన్స్ట్రుయేషన్ జరుగుతుంది. అదే మనం ఈ పీసీఓడి కండిషన్ లో ఏం జరుగుతుందంటే, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరగడం వల్ల ఒక ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన ప్లేస్ లో చిన్న చిన్న, ఇప్పుడు మనం ఒక గుడ్లు, కోడి యొక్క గుడ్లు సంచి చూసుకుంటే కనుక ఒక ఎగ్ పెద్దగా ఉంటుంది, చుట్టూ చిన్న చిన్న ఎగ్స్ అనేవి ఉంటాయి. అలాగే మన బాడీ కూడా సేమ్ ఫీమేల్ లో అలాగే ఉంటాయి. అందులో ఎవ్రీ మంత్ ఒక సైడ్ ఒక ఎగ్ పెరుగుతుంది, రప్చర్ అవుతుంది, వస్తుంది. కానీ ఈ పీసీఓడి కండిషన్ లో ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఎగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. హలో హలో అండి, నమస్తే. రైట్ అండి, కాల్ కట్ అయినట్టుంది. ఈ చుట్టూ ఉన్న ఎగ్స్ పెరగడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఏది కూడా ప్రాపర్ గా డెవలప్ అవ్వకుండా అన్ని ఒక 4-5 సిస్ట్లు అన్ని ఒకటే సైజ్ లో పెరిగిపోయి అక్కడ ఓవ్యులేషన్ అనేది జరగడానికి ఆస్కారం ఉండదు. ఈ ఓవ్యులేషన్ జరగలేనప్పుడు మనకి ఏమవుతుందంటే, ఈ ఎండోమెట్రియం లైనింగ్ ఒక లైనింగ్ ఉంటుంది మన గర్భసంచిలో, ఆ లైనింగ్ ఏదైతే ఉందో అది థిక్నెస్ పెరిగి ఈ ఓవ్యులేషన్ జరగకపోయినా, గుడ్డు పగలకపోయినా మనకి మెన్స్ట్రుయేషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సమ్ టైమ్స్ ఇందులో కూడా మనకి రకాలు అనేవి ఉన్నాయి. సింటమ్స్ చూసుకుని మనం విభజించుకోవచ్చు. ఫర్ సపోజ్ కొంతమందికి. హలో అండి. మేడం నమస్తే. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరేంటి చెప్పండి. నరేష్ అండి, గైర్ నుండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. మేడం నేను ఫోటోగ్రాఫర్ని. ఓకే సార్. అయితే ప్రొఫెషన్ నేను ఎప్పుడు నిల్చొని ఉండాల్సి వస్తుంది. ఈ మధ్య కొంచెం నాకు బ్యాక్ పెయిన్ లాగా వస్తుంది. ఓకే సార్. ప్లస్ ఈ మడిమల దగ్గర కూడా కొంచెం పెయిన్ వస్తుంది మేడం. ఓకే సార్. సొల్యూషన్. ఓకే సార్, మీరు ప్రొఫెషనల్ గా కంటిన్యూస్ స్టాండ్ ఉంది అంటున్నారు. యాక్చువల్గా నేను ఇందాక చెప్పిన ప్రకారం చూసుకుంటే కనుక మనం కంటిన్యూస్ స్టాండింగ్ ఏదైతే ఉందో, మన వయసు పెరిగే ప్రాపర్ న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా, లేదు మన ఎముకల మీద అధికంగా పడడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన వెన్నుముక్కలో మధ్యన డిస్క్ అనేది మనకి అరుగుదల, డిస్క్ డీజనరేషన్ గా, డిస్క్ అనేది ప్రొట్రూషన్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది. దీని వలన ఏమవుతుంది అని అంటే, నార్మల్ గా కూర్చున్నప్పుడు కానీ మనం చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు నొప్పి అనేది ఫేస్ చేయం. అలాంటి సమయంలో మనకి ఇబ్బంది ఉండదు. మనం బరువు పనులు చేసుకున్న, అధికంగా ఒక అరగంటకు మించి మనం నుంచున్నా కూడా మనకి నొప్పి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది. ఫస్ట్ మీరు మన కర్రలో ఆర్జీఆర్ హాస్పిటల్కి అనేది విజిట్ అవ్వండి. మీకు ప్రాపర్గా మీ యొక్క వ్యాధి అవస్థ ఏంటి, మీకు ఏ దోషం అనేది ప్రకోపమై ఏ కండిషన్లో ఉంది అనేది ఒకసారి ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీ సమస్య ఏంటి అనేది మీకు తెలియచేసి మీకు చికిత్స అనేది జరుగుతుంది అండి. ఓకే మేడం, తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. నమస్కారం అండి.
అలాగే మేడం, ఈ హెర్బల్ ట్రీట్మెంట్ ఈ పీసీఓడికి సంబంధించి ఎటువంటి మీరు చికిత్సలు అందించవచ్చు? యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటే మెయిన్ దీనికి కారణం అనేది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ లో అద్భుతమైన చికిత్స అని ఈ కషాయాల ద్వారా అందిస్తున్నామండి. ఈ మూలికా కషాయాలు ఇచ్చిన మన కొన్ని వారాలకే ఫస్ట్ ఏమవుతుంది అని అంటే మూల కారణం ఎక్కడైతే ఒవ్యన్ ఈ మనకి ఎగ్ పగలకపోవడం వల్ల మనకి ఋతుస్రావం అనేది జరగట్లేదు. దానికి మనం మెయిన్ గా ఇవ్వడం వలన కొన్ని వారాల వాళ్ళకి మెన్స్ట్రేషన్ యానోవలేటరీ సైకిల్స్ కనుక జరిగితే కనుక ఆ జరిగి నార్మల్ ప్రొసీజర్ అయ్యేలాగా మన ఫస్ట్ ట్రీట్మెంట్ అనేది మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఇదే చికిత్స అంటే యాక్చువల్ గా మన ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకుంటే 2 రకాల చికిత్సని మనం ఉంటామండి. ఒకటి శమన చికిత్స, ఇంకొకటి శోధన చికిత్స. శమన చికిత్స అంటే త్రూ ఇంటర్నల్ మెడిసిన్. ఇప్పుడు మనం నాడి చూసిన తర్వాత ఏ దోష అనేది ఎగ్రవేట్ అయ్యి ఉందో దానికి సంబంధించినంత వరకు లక్షణ మనకి ఏ వ్యాధి ఉంది, దాని లక్షణాలు ఏంటి అని దానికి సంబంధించి మెడిసిన్ అనేది మనం ఇస్తూ ఉంటాం. ఒకవేళ శోధన థెరపీ మనం చూసుకుంటే బాడీకి ఎక్స్టర్నల్ థెరపీస్ అని చెప్తాం. ప్యూరిఫికేటరీ థెరపీస్ అంటే మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ అనేవి ఏర్పడి మనకి వ్యాధి అనేది ఏర్పరుస్తుందో దానిని అంతటిని బయటకు పంపించడానికి మనం ఈదన థెరపీ అనేది చేస్తాం. ఈ పీసీఓడి కండిషన్ లో ఈ శోధన థెరపీ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుందండి. ఏ విధంగా అంటే మనకి ఎప్పుడు బకాయంతో ఉన్నాము, వెయిట్ ఎక్కువగా ఉన్నాము, మనకి పీసీఓడి కండిషన్ బ్యాలెన్స్ అనేది జరుగుతుంది. ఫస్ట్ మనం మన హాస్పిటల్కి వచ్చిన తర్వాత ప్రాపర్గా డయాగ్నోస్ చేసిన తర్వాత ఇంటర్నల్ మెడిసిన్స్ తో పాటు మనం ఈ శోధన థెరపీ కూడా అనేది చెప్తూ ఉంటాం. ఈ పీసీఓడి కండిషన్ లో మెయిన్ గా మనం అనేది చూసుకుంటే కనుక వస్తి, వమన, విరేచన, ఊష్మ స్వేదం ఇవన్నీ ఇస్తూ ఉంటాం. దీని వల్ల ఏమంటే టాక్సిన్స్ అన్ని బయటకు వెళ్ళిపోయి హార్మోన్స్ అనేవి నార్మల్ గా ఉత్పత్తి అవుతాయి. హలో అండి. నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? మీ పేరేంటి? నా పేరు రాజశేఖర్ అండి, బండ్లగూడ నుంచి. ఓకే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యాక్చువల్లీ ఏమవుతుందండి అంటే ఎక్కువసేపు కూర్చుంటే లేవలేని పొజిషన్ ఒకటి వస్తుంది. ఓకే అండి, మీరు వయసు అలాగే మీ బరువు ఏ విధంగా ఉంటుందని తెలియజేయగలరా అండి? 62 అండి బరువు, వెయిట్ వచ్చి 62 ఉంటుందండి, ఏజ్ 28. ఓకే, 28. అదే మీ ప్రొఫెషన్ ఏంటని తెలియజేయగలరా అండి? సాఫ్ట్వేర్ ఏమన్నా? అట్లా ఏం కాదండి, యాక్చువల్గా నేను కంప్యూటర్ వర్క్ చేస్తుంటా. ఓకే అండి, ఓకే అండి. మీరు ఫస్ట్ చాలా చిన్న ఏజ్ అయినా కూడా నడుం నొప్పి ఎక్కువసేపు కూర్చుంటే నడుం నొప్పి వస్తుంది అని అంటే కనుక ఖచ్చితంగా ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. ఎందువలన చెప్తున్నాను అంటే 28 yearsకే మనం నడుం నొప్పి వస్తుందంటే వెర్టెబ్రల్ కాలమ్ ఏదో ఓకే సార్, అదే మీకు తీవ్రత ఏ విధంగా ఉన్నా కూడా 28 years లో మనకి కొంచెం ఎక్కువసేపు నుంచి కూర్చుంటే మనకి పెయిన్ అనేది స్పోర్ట్స్ ఆడినా ఇబ్బంది ఉండదు మేడం. అంటే వాలీబాల్ కానీ ఒక్కొక్కసారి ఎక్కువసేపు కూర్చొని లేచినప్పుడు అదే అండి, దానికోసమే చెప్తున్నాను. అది వెర్టిబ్రల్ కాలమ్ ఒత్తిడి పడడం, మన వెన్నుపూస మీద మనం కంటిన్యూస్ గా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి అనేది పడుతుంది. సో మీరు అంత తీవ్రంగా లేదు అని అంటే కనుక మనం చిన్న చిన్న టిప్స్ మనం ఎలా అంటే ఒక చోట ఒకే కండు కూర్చోకపోవడం, కొంచెం మూమెంట్ ఇవ్వడం బాడీకి, అలాగే మీకు కొంచెం వెంటనే రిలీఫ్ రావాలి కనుక మనకి ఆమదం ఆకని చెప్తాం కదండి, ఆమదం ఆకని ఆమదం తీసుకొని ఒక ఇనుప పెనం మీద మనం 2 వేడి చేసి మీకు ఎక్కడైతే పెయిన్ ఉందో దాని మీద కొంచెం రోజు డైలీ ఒత్తుతూ ఆ వేడి తగ్గేంత వరకు అది చేసిన కొన్ని రోజులు మీకు అనేది కలుగుతుంది. అది చేసిన తర్వాత కూడా మీకు ఉపశమనం అనేది కలగలే కనుక ఒకసారి హాస్పిటల్కి వచ్చి చూపించుకోండి. మీ యొక్క అవస్థని ఫుల్గా పరిశోధించి తగు జాగ్రత్తలన్నీ మీకు తెలియజేయడం జరుగుతుంది. నమస్తే అండి. ఈ థెరపీస్ అనేది మనం చూసుకుంటే కనుకండి పీసీఓడి కండిషన్ లో నేను చెప్పిన ప్రకారం వామన, విరేచన, ఉద్వర్తనం మెయిన్ మనం చాలా వరకు ఒబేస్ కండిషన్స్ లో కూడా మనకి పీసీఓడి అనేది వస్తుంది. ఆ ఒబేసిటీ అనేది చాలా
బరువు తగ్గడం అనేది మెయిన్ రోల్ Important. ఇంపార్టెంట్ ఈ పీసీఓ సంబంధించినంత వరకు. అది తగ్గడానికి మన దగ్గర అద్భుతమైన చికిత్స ఉద్వర్తనం. ఈ ఉద్వర్తనం అనేది ఏంటి అని అంటే వెయిట్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఈ ఉద్వర్తనం పంచకర్మ చేయించుకుంటే ఖచ్చితంగా మనకి వెయిట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండి. స్టార్టింగ్ ఫ్రమ్ ఉద్వర్తన టు ప్రాపర్ మన క్రమక్రమంగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే మనం ఇది అండర్గోన్ అవ్వాలండి. ఈ ఉద్వర్తనం అంటే ఏంటి అని అంటే మనకి మెడికేటెడ్ పౌడర్స్ ఉన్నాయండి. కోల కొలతాది చూర్ణం అని అంటాం మన ఆయుర్వేదంలో. అది ఏంటంటే దాని మెయిన్ క్వాలిటీ చూస్తే కనుక ఉష్ణం బాడీలో ఈ ఎప్పుడైతే ఆ మెడికేటెడ్ పౌడర్ ని మన బాడీ వేసి మసాజ్ లా చేస్తారు, ఎక్కడెక్కడైతే మనకి మెటబాలిజం గా జరగట్లేదో, ఎక్కడైతే కొవ్వు పదార్థాలు లేని శరీరంలో పేరుకుపోయిందో, మనం ఈ వేడి చేసిన చూర్ణాన్ని ఎప్పుడైతే మనం రబ్ చేస్తామో మన బాడీలో మెటబాలిజం అనేది ప్రాపర్ గా జరగడానికి, ఆ ప్రసరణ అనేది జరగడానికి, సో ఆ ఫ్యాట్ అనేది బర్న్ అవడానికి మనకి యూజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని నెక్స్ట్ స్నేహనం అనే నెక్స్ట్ ప్రొసీజర్ ని పూర్వ పంచకర్మస్. పంచకర్మ అనేవి 5 రకాలు ఉంటాయండి. విరేచనం, వమనం, స్నేహవస్తి, నిరోహవస్తి, నస్యం అంటాం. అందులో ఇవి చేయడానికి ఎవరికైనా కంపల్సరీగా ఈ 5 ఇవ్వాలా అండి, లేకపోతే కొన్ని వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ వ్యాధిని, వాళ్ళ లక్షణాలని బట్టి మనం ఇస్తాం. ఈ నస్యం అనేది మనం మాక్సిమం ఈ ఊర్ధ్వ జత్రుగత, ఆస్తమా గానీ, సైనసైటిస్ ఇలాంటి కండిషన్ ఇవ్వచ్చు. అలాగే మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు వామన ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులైన సోరియాసిస్ గానీ, పిసిఓడి అలాంటి వాటికి మనకి ఇవ్వచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ఉద్వర్, స్నేహనం, స్వేదనం ఇవన్నీ కూడా ఈ పంచకర్మ మెయిన్ వచనాకి ముందు చేసుకోవాల్సిన పూర్వకర్మ అని చెప్పుకుంటాం మనం. పూర్వకర్మ, ప్రధాన కర్మ, పశ్చాత్ కర్మ అనే 3 విభజనలు ఉంటాయి పంచకర్మ. వరకు తెలియని విషయం ఏంటి అని అంటే పంచకర్మ అంటే ఓన్లీ 5 జర్లు మాత్రమే ఉంటాయి, దీనికి ముందు ఏమీ ఉండదు, తర్వాత కూడా మనం అనుకుంటూ ఉంటాం. కాకపోతే మన ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో మీకు ముందు మధ్యలో ప్రధాన కర్మ అలాగే పశ్చాత్ కర్మ ఇవన్నీ యొక్క పర్యవేక్షణలో మీకు చేస్తూ ఉంటారు. ఈ పూర్వకర్మ మన ఉద్వర్తన తర్వాత స్నేహనం, మెడికేటెడ్ ఆయిల్స్ కానీ, గీ కానీ పేషెంట్ అగ్ని కండిషన్ బట్టి మనం ఇస్తాం. దానికి కూడా డోసేజ్ ఉంది. వాళ్ళ యొక్క డైజెషన్ పవర్ అనేది బేస్ చేసుకుని ఒక 3 to 7 days అనే ఆ నెయ్యి, మెడికేటెడ్ గీ కానీ, మెడికేటెడ్ ఆయిల్ కానీ ఇంటర్నల్ అంటిల్ సమ్యక్ స్నిగ్ధ లక్షణాన్ని చెప్తాం. మన బాడీలో ఒక మనం ఇలా చూసుకున్నట్టు అయితే నార్మల్ పర్సన్ అనేది గీతలా వస్తుంది డ్రైగా. అదే మనం ఈ స్నేహనం చేసిన మనం ఇలా చూసినట్లయితే కనుక అక్కడ డ్రైనెస్ అనేది లేకుండా టోటల్ గా మనం ఈ స్నేహనంతో నింపి ఉంటుంది. సో ఎటువంటి డ్రైనెస్ అనేది ఉండదు. ఈ లక్షణ తర్వాత మాత్రమే మనం స్వేదనంకి వెళ్తాం. ఈ స్వేదనం అనేది ఏంటంటే థెరపీ. ఈ స్టీమ్ లో మనం స్టీమ్ బాత్ అనేది ఇస్తాము. ఈ మెడికల్ కషాయాల ద్వారా స్టీమ్ బాత్ అనేది ఇస్తాం. దీని తర్వాత మన నెక్స్ట్ డే మనం వమనం అనేది మనం చేస్తాం. ఈ ప్రొసీజర్ లో మనం అనేది పంచకర్మ థెరపీస్ చేయించుకోవడం వల్ల మన బరువు పాటు ఈ పీసీఓడికి జరిగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, దానివల్ల ఋతు సమస్య వచ్చు, అది కంటిన్యూస్ గా ఉండడం వల్ల ఇన్ఫర్టిలిటీకి కాకుండా మనకి అంతా నార్మల్ ప్రాసెస్ లో జరగడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ భవానీ దుర్గా గారు. ఇది ఇవాళ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ స్పెషల్ హెల్త్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.